కాలానికి థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ జరిగింది. ఈ వార్‌ల అంతకుముందు ఆయన ఆక్రమించుకునే అన్ని పోగా మ్యాంగ్లూర్ అండ్ మలబార్ కూడా ఈయన చేతికెళ్ళి ఓడిపోయాడు. ఈ యుద్ధం చివరిలో ఓడిపోయే టైంకి ఇంకో సంధి కుదుర్చుకున్నాడు ఈయన. అదే ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం. అండ్ కృష్ణా పెన్నేర్ నదుల మధ్యలో ఉన్నదేమో నిజాంకి వెళ్ళిపోయింది. ఇలా కడప గండికోట కోటలు కూడా ఉన్నాయి. మలబార్ కోస్ట్ ఏమో ట్రావెన్కోర్ కింగ్డమ్కి వెళ్ళిపోయింది. రాజా ఆఫ్ కూర్గ్ ఏమో ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నారు. తర్వాత ఇస్తా అన్న 3,30,000 ఇయ్యలేక ముగ్గురు కొడుకులలో 2 కొడుకులని బ్రిటిషర్లకు అప్పచెప్పిండు. ఒక 2-3 బ్యాటిల్స్ గెలిచేసి 20-30 బ్యాటిల్స్ ఓడిపోవాలి. లాస్ట్కి ప్రతి బ్యాటిల్ ఓడిపోయే ముందు సంధి కుదిరించుకోవాలి, పైసలు కట్టాలి. దాని తర్వాత పైసలు కూడా కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు ఉన్న 3 కొడుకులలో 2 కొడుకులను అప్పచెప్పుకోవాలి. ఇది నా చరిత్ర. ఇక టిప్పు సుల్తానే సిల్క్ కుట్టించిండు, శాండిల్వుడ్ కుట్టించిండు అన్నట్టుగా మాట్లాడతారు. ఒక 300 ఏళ్ల కిందటి చరిత్ర. కానీ 1000 సంవత్సరాల ముందు నుంచేలే మైసూర్ నుంచి ట్రేడింగ్ జరిగేది. సిల్క్ కావచ్చు, శాండిల్వుడ్ కావచ్చు, ఇంకా చాలా చరిత్రలో కొంతమంది